బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ రేపు అంటే డిసెంబర్ 6 శుక్రవారం నాడు అడిలైడ్లో ప్రారంభం కానుంది. ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రేపు ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. పెర్త్లో జరిగినటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో 295 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించిన టీమిండియా ఉత్సాహంగా ఈ రెండవ టెస్ట్ మ్యాచ్కు సిద్ధమవుతుంది. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో గెలవడం అనేది ఇండియాకు అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే డే నైట్ టెస్ట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాకు తిరుగులేనటువంటి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు ఆడినటువంటి 12 డే నైట్ టెస్ట్ మ్యాచ్లలో 11 విజయాలు సాధించి కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. పైగా గత ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా జట్టు ఇదే మైదానంలో అంటే అడిలైడ్ మైదానంలోనే జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కొంది టీమిండియా. ఆ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో ఇండియా జట్టు కేవలం 36 పరుగులకే కుప్పగూలింది. అడిలైడ్లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ అనగానే మనకు ఆ భయంకరమైనటువంటి అనుభవం గుర్తొస్తుంది. అయితే మనకు తెలుసు, రికార్డులు ఉన్నాయే తిరగరాయడానికి. పెర్త్లో తొలి టెస్టు ఆడటానికి ముందు కూడా టీమిండియా అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతోటి చిత్తుగా ఓడిపోయినటువంటి టీమిండియా ఇక ఆస్ట్రేలియాలో ఏం గెలుస్తుందిలే అని చెప్పేసి అందరూ పెదవి విరిచారు. అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి అక్కడ ఘన విజయం సాధించింది టీమిండియా పెర్త్లో. సో రేపు కూడా అడిలైడ్లో టీమిండియా అదే జోరును కొనసాగిద్దునని మనం అందరం ఆశిద్దాం. అంతేకాదు డే నైట్ టెస్ట్ మ్యాచ్లలో ఇండియాకు కూడా మంచి రికార్డే ఉందండి. ఇప్పటి వరకు 4 డే నైట్ టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి టీమిండియా 3 మ్యాచ్లలో విజయం సాధించి 1 మ్యాచ్లో ఓడిపోయింది. ఆ ఓడిపోయినటువంటి ఒక్క మ్యాచ్ కూడా గతంలో అడిలైడ్లోనే. ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు ఏదో తెలుసుకుందాం. అదేవిధంగా ఆస్ట్రేలియా తమ తుది జట్టును ఆల్రెడీ ప్రకటించింది. ఆ తుది జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఎవరో కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ముందుగా భారత తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే టీం మేనేజ్మెంటు తుది జట్టును ఇప్పటివరకైతే ఏమీ ప్రకటించినప్పటికీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. అంటే రేపు ఆడబోయేటటువంటి తుది జట్టులో ఉండబోయే 11 మంది ఆటగాళ్ళు ఎవరో అందరికీ క్లారిటీ వచ్చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడకపోయినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి చేరాడు. సో అతనే కెప్టెన్ కాబట్టి తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు రోహిత్ శర్మ. ఇక అదేవిధంగా గాయం కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడలేకపోయినటువంటి శుభ్మన్ గిల్ కూడా పూర్తిగా ఫిట్గా ఉండటంతో అతనికి కూడా తుది జట్టులో స్థానం ఖచ్చితంగా లభిస్తుంది. సో వీరిద్దరూ జట్టులో చేరడంతో తొలి టెస్టులో ఆడినటువంటి ఒక ఇద్దరిని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఆ ఇద్దరు ఎవరో మీరందరూ ఖచ్చితంగా ఊహించే ఉంటారు. ఎస్, దేవదత్త పడిక్కల్ అండ్ ధ్రువ్ జురెల్. వీరిద్దరిని పక్కన పెడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించింది లేదు. ఒకవేళ వాళ్ళు రాణిస్తే మళ్ళీ అప్పుడు వేరే ఆలోచన ఉండేదేమో, కానీ ప్రస్తుతానికైతే దేవదత్త పడిక్కల్, ధ్రువ్ జురెల్ వీరిద్దరి స్థానంలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ జట్టులోకి వస్తారు. అయితే ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగుతారనే దానిపైనే కాస్త క్లారిటీ లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ ఓపెనర్ కాబట్టి తొలి టెస్టులో ఓపెనింగ్ చేసినటువంటి కేఎల్ రాహుల్ను మిడిల్ ఆర్డర్లోకి పంపి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడా అనేటటువంటి సందేహం చాలామందిలో ఉంది. అయితే రోహిత్ శర్మ కొద్దిసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చేశాడు. తొలి టెస్టులో బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసినటువంటి జంట వాళ్ళిద్దరిని మేమేమి విడగొట్టము, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వీరిద్దరూ రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఓపెనింగ్ చేస్తారని చెప్పేసి స్పష్టం చేశాడు రోహిత్ శర్మ. సో ఈ విషయం పైన అయితే ఎలాంటి సందేహం లేదు. మరి రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు? 3వ స్థానంలో రెగ్యులర్గా ఆడేటటువంటి శుభ్మన్ గిల్ అదే స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. ఇక 4వ స్థానంలో విరాట్ కోహ్లీ పక్కా. 5వ స్థానంలో రోహిత్ శర్మ వచ్చేటటువంటి అవకాశం ఉంది. 5 లేదా 6వ స్థానంలో. ఒకవేళ 5వ స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ వస్తే 6వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ దిగుతాడు. ఒకవేళ పరిస్థితులను బట్టి రిషబ్ పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ వస్తే అప్పుడు రోహిత్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వస్తుంది. ఇక 7వ స్థానంలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రావడం కూడా పక్కా. 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వస్తాడు. అయితే ఇక్కడ కొంతమందికి సందేహం ఉంది. స్పిన్నర్గా వాషింగ్టన్ సుందర్ను కొనసాగిస్తారా, లేక జడేజాను తీసుకువస్తారా, లేకపోతే అనుభవజ్ఞుడైనటువంటి అశ్విన్కు అవకాశం ఇస్తారా? అయితే గంభీర్ మాత్రము వాషింగ్టన్ సుందర్ వైపే మొగ్గు చూపుతున్నారన్నది సమాచారం. సరే, ఏదేమైనప్పటికీ అడిలైడ్లో కూడా పిచ్చు పేసర్లకు అనుకూలంగా ఉండటంతో ఒకే ఒక స్పిన్నర్ను మాత్రమే తీసుకుంటారు. ఆ స్పిన్నర్ కూడా వాషింగ్టన్ సుందరే అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఇక 9వ స్థానంలో హర్షిత్ రాణా, 10వ స్థానంలో మహమ్మద్ సిరాజు, 11వ స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్కి వస్తారు. ఇది భారత తుది జట్టు కూర్పు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే
ఆస్ట్రేలియా తుది జట్టును ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. తొలి టెస్టులో ఆడినటువంటి హేజిల్వుడ్ గాయపడటంతో అతని స్థానంలో మరొక ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ను ఎంపిక చేశారు. అతడు ఈ రెండవ టెస్టు ఆడతాడని చెప్పేసి వాళ్ళ కెప్టెన్ కమిన్స్ క్లారిటీ ఇచ్చేశాడు. ఆస్ట్రేలియా తుది జట్టులో ఈ ఒక్క మార్పే ఉంటుంది. అంటే హేజిల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ బరిలో దిగుతాడు. ఈ ఒకే ఒక మార్పు ఉంటుందని చెప్పేసి ఆస్ట్రేలియా టీము చెప్పేసింది. సో ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడబోయేటటువంటి ఇండియా తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్గా యశస్వి జైస్వాల్, ఆ తర్వాత కేఎల్ రాహుల్, 3వ స్థానంలో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో రోహిత్ శర్మ, 6వ స్థానంలో రిషబ్ పంత్, 7వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్, 9వ స్థానంలో హర్షిత్ రాణా, 10వ స్థానంలో మహమ్మద్ సిరాజ్, 11వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా. ఇక ఆస్ట్రేలియా తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, ఆ తర్వాత నాథన్ మెక్స్విని వీళ్ళిద్దరు ఉంటారు. 3వ స్థానంలో మార్నస్ లబుషెన్, 4వ స్థానంలో స్టీవ్ స్మిత్, 5వ స్థానంలో ట్రావిస్ హెడ్, 6వ స్థానంలో మిచెల్ మార్ష్, 7వ స్థానంలో అలెక్స్ క్యారీ, 8వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో మిచెల్ స్టార్క్, 10వ స్థానంలో నాథన్ లయన్, 11వ స్థానంలో స్కాట్ బోలాండ్. వీళ్ళు తుది జట్టులో స్థానం ఆల్రెడీ సంపాదించారు. సో మరి రేపు జరగబోయేటటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియా విజయం సాధించి 2-0 తేడాతోటి సిరీస్లో ముందంజలో ఉంటుందని చెప్పేసి మనందరం ఆశిద్దాం. అదంతా ఆ అత్యాశ ఏమీ కాదు. ఎందుకంటే గతంలో కూడా మనము ఆస్ట్రేలియాలో వరుసగా 2 సార్లు సిరీస్లను సాధించాం కాబట్టి పరిస్థితులను ఎదుర్కొని తొలి టెస్టులో కూడా బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది. కాబట్టి ఈ రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియా విజయం సాధించడము అనేది అంత కష్టమేమీ కాదు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.